నమస్తే ఇండియా, వెల్కమ్ టు ద బోష్ వరల్డ్. ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా బోష్ మ్యారథాన్ని బెంగళూరులోని అడుగుడి క్యాంపస్లో కండక్ట్ చేశారు. బోష్ అన్ని క్యాంపస్లోని ఎంప్లాయీస్ ఈ ఈవెంట్లో పాల్గొంటున్నారు. ఈ ఈవెంట్కి ముందుగానే రిజిస్టర్ చేసుకుని ఉండాలి. అన్ని క్యాంపస్లో ముందు రోజే ఈ ఈవెంట్కి కిట్ కూడా ఇచ్చారు. ఈ రిజిస్ట్రేషన్లో భాగంగా ఎంప్లాయీస్ 3K రన్నా, 5K రన్నా, 10K రన్నా ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకుని ఉండాలి. అలాగే ఎంప్లాయీస్ ఇచ్చిన టీషర్ట్ సైజుని బట్టి బోష్ మనకి ఈ కిట్ని అందజేస్తుంది. బోష్ లోగోతో వైట్ అండ్ బ్లూ కాంబినేషన్తో టీషర్ట్ అద్దిరిపోయింది. RBR రన్ బోష్ రన్ 2025 ఫర్ హెల్త్ అండ్ హ్యాపీనెస్ అనే ప్రింటింగ్తో ఈ టీషర్ట్లతో రేపు అడుగుడి క్యాంపస్ మొత్తము ఎంప్లాయీస్తో నిండిపోతుంది. పొద్దున్నే 6 గంటలకే ఈ ఈవెంట్ స్టార్ట్ అయిపోయింది. రన్నింగ్కి ముందు డీజేతో వామప్ ఉంటుంది. అదే బెస్ట్ పార్ట్ ఆఫ్ ది ఈవెంట్. నాకు బెల్ నచ్చేసింది, మీరే చూడండి. సూపర్ ఉంది కదా. అయిన వెంటనే ఎంప్లాయీస్ మొత్తము 5K రన్కి రెడీ అయిపోయినారు. ఫస్ట్ 5K రన్ ఉంటుంది, తర్వాత 10K రన్, తర్వాత 3K రన్. అయిన వెంటనే క్యాంటీన్లో బ్రేక్ఫాస్ట్ ఉంటుంది, తర్వాత ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్, ద బెస్ట్ రన్నర్కి ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ కూడా ఉంటుంది. ఏ సంవత్సరంలో లేని విధంగా ఈ ఏడాది భారీగా 5,870 మంది ఎంప్లాయీస్ రిజిస్టర్ చేసుకున్నారు. ముఖ్యంగా అందరూ పార్టిసిపేట్ చేశారు. అన్ని క్యాంపస్లోని ఎంప్లాయీస్ని ఒకే దగ్గర చూడడం, అలాగే కొత్త వాళ్ళతో పరిచయం చేసుకోవడం చాలా హ్యాపీగా అనిపిస్తుంది. The 5-kilometer run has just been flagged off by Pallavi Shastri, Senior Vice President, Head of HR Corporate Bosch India, and Mr. Raman, Senior Vice President, Head of HR Bosch Limited and Mobility Company. Both have flagged this run off, which is the first run of the day. RBR, which means Run Bosch Run. Go! This is the second wave of 5-kilometer runners running the first run of the day. The Run Bosch Run. I can see a jubilant smiley face. 3K రన్ అయినా, 5K రన్ అయినా, 10K రన్ అయినా మొత్తం ట్రాక్ని బాష్ క్యాంపస్ లోపలే ఆర్గనైజ్ చేశారు. ట్రాక్ కొంచెం అప్ అండ్ డౌన్స్ ఉన్నా బయట పబ్లిక్కి, ట్రాఫిక్కి ఇబ్బంది పడకుండా ఈ ప్లాన్ చేశారు. బాష్ పార్కింగ్ ఏరియాతో సహా క్యాంపస్ మొత్తాన్ని గట్టిగా యూజ్ చేసినారు. అంతేకాదు ప్రతి కిలోమీటర్కి గ్లూకోన్ డి, వాటర్, బిస్కెట్స్, బనానా ఇలా అన్ని బేసిక్ ఫెసిలిటీస్ ఉండేలా చూసుకున్నారు. సిస్టమ్ ముందు కూర్చొని ఒక్కొక్కరికి పొట్టల్లో గుట్టల్లాగా విరిగిపోయి అస్సలు పరిగెత్తలేకపోతున్నారు. నడుస్తాము. మొత్తానికి నా రన్ అయితే అయిపోయింది. చాలా హ్యాపీగా ఉంది. ఓటమిలతో సంబంధం లేకుండా పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరికి మెడల్స్ అయితే ఇచ్చారు. అలాగే మెయిల్స్కి పార్టిసిపేషన్ సర్టిఫికేట్ని పంపిస్తారంట. 3Kకి, 5Kకి, 10Kకి 3 డిఫరెంట్ కలర్స్ మెడల్స్ అయితే ఇచ్చారు. రన్ కంప్లీట్ చేసిన తర్వాత మెడల్ తీసుకుంటున్న ప్రతి ఎంప్లాయీ ఫేస్లో ఏదో తెలియని ఆనందం కనిపిస్తుంది. మీరు పార్టిసిపేట్ చేస్తే మీ స్టామినా ప్రకారం ఏది ఎంచుకునే వాళ్ళు 3Kనా, 5Kనా, 10Kనా కామెంట్ చేయండి. విన్నర్ని అనౌన్స్ చేసే లోపు క్యాంటీన్కి వచ్చాము. పరిగెత్తడంతో ఆకలి గట్టిగా వేస్తుంది. వడ, కేసరి, ఇడ్లీ, సాంబార్, చట్నీ, అబ్బో టిఫిన్ ఎరగదీశారుగా. ఫాస్ట్గా తినేసి స్టేజ్ దగ్గరికి అయితే వెళ్ళిపోయాము. ఎందుకంటే ఇక్కడ ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ ఇంకా నెక్స్ట్ అనౌన్స్ చేస్తారు. She is the fastest among women between 21 years to 45 years of age. Moving on to the next category, 46 years to 60 years of age. ఏజ్ని బేస్ చేసుకుని కొన్ని కేటగిరీస్లో కొంతమందికి బెస్ట్ రన్నర్స్ అవార్డు ఇచ్చారు. దీంతో ఈవెంట్ చాలా సక్సెస్ఫుల్గా ముగిసింది. ఈ మ్యారథాన్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చినైతే లైక్ చేయండి. నా ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.